హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు ఒక పెళ్లి వీడియో తీస్తున్నా. చాలా సూపర్గా ఉంటుంది. మా మేనమామ కొడుకు అలిగేరి గ్రామం. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, వెళ్దామండి. ఆ పెళ్ళికి వెళ్దామండి. చిన్న చూస్తున్నారా నా వీడియోస్? బాగున్నాయా? నిజం చెప్పండి, బాగుంటాయా? ఓకే, అలాగే అందరికీ చూపించండి మన వీడియోస్. చాలా మందికి వెళ్ళాలి. రంగనాథ్ మామ చూస్తున్నావా? చూస్తున్నా, డైలీ వీడియో చూసేది నేను. బాగుంటాయా? బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ఓకే, ఇంకా బాగా సూపర్గా వీడియోస్ తీయాలని నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తాను. ఓకే మామ, వెళ్దాం పెళ్ళికి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు పెళ్ళింటి దగ్గరికి, అలాగే అక్కడ టిఫిన్ చేసుకొని, పెళ్ళి వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అలిగేరి గ్రామం, అక్కడికి వెళ్తాం మేము టిఫిన్ చేసి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఓకే. ఉదయాన్నే ఉగ్గారం చేసినారు, చూడండి టిఫిన్ చేస్తున్నారు మొత్తం. సత్యనా, బాగుందా? బాబాయ్, బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చింది. ఒక బాగుందా? ఓకేనే, బాగుందా? బాగాలేదక్క అత్త, బాగుందా? ఓకేనే. సత్యనా, బాగుండదు? ఓకేనే. అంటే బాగా చేసలేరా మా వాళ్ళు? మామ బాగుండదా బ్రో? తింటరా మామ? మామ తింటావా? బాగుంది. దోశ తింటావా? మామ తిమ్మ. మామ ఎప్పుడు వచ్చి బాగుండవా? బాగుండవు. నాయుడు మామ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ. ఏం నవ్వుతున్నావు? అదే కదా, టిఫిన్ చేసాము. నువ్వు చేసాము. రంగస్వామి ఎప్పుడు వచ్చి? నైట్ 11 వరకు మేము భోజనాలు చేసి 12 అయ్యింది ఫ్రెండ్స్. మళ్ళీ ఉదయాన్నే 2 గంటలకు వచ్చాము, 3 గంటలకే. దాన్ని సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకుని నువ్వు ఫోన్ చేస్తావని నాకు చెప్పాను. రాత్రే ఫోన్ చేయి రంగసమనికి అని చెప్పాను నేను. బాబాయ్, బాగుందా? ఓకేనే. తిట్టుకుంటావా అన్న? ఏమన్నా అన్న తిట్టుకుంటావా? ఓకే అమ్మ, ఇంకో పని లేదు. నన్ను వేసుకొని తీస్తే బాబాయ్ తింటే ఒక్కనే. బాబాయ్ తింటే ఒక్కని లేదా? వీళ్ళు తినుకోకుండా కూడా పని చేపిస్తారు నీ వద్ద. తాతంది రాత్రి వచ్చింటే బింబెల్ అవన్నీ అయిపోయినాక వదిలేసి తిని వెళ్ళిపోయినాడు. మేము 11 వరకు నేను రంగసమన్న చేసి చాలా కష్టపడి 12 గంటలకు మరి ఇంటికి వచ్చినా మమ్మల్ని 2 గంటలకి లేపాడు. మరి ఎన్ని గంటలు లేపుతావు రంగసమన్ననే అన్న? ఎన్ని గంటలకు లేపుతావు రంగసమన్ననే? ఈ మనిషి గల. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము టిఫిన్ చేసి పెళ్ళికొడుకు ఇంటి దగ్గర
శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చినాము. అలిగేరి గ్రామము. మా మేనమామ కొడుకు పెళ్ళి ఈరోజు. తలంబ్రాలు 10 గంటలకు అవుతున్నాయి. అయిపోయినా ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మేము శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చినాము. దింపు పెద్దమ్మ. మీ నాయన ఎక్కడవే పెద్దమ్మ? పర్లమ్మా, ముక్కరు నీళ్ళకి రెడీ చేస్తున్నారు. హాయ్ అత్త. ఫ్రెండ్స్ ఇక్కడే ఇప్పుడు తలంబ్రాలు పడేది. ఇక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అందరూ. ఇది అలిగేరి గ్రామము. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి. హనుమేష్ బాగా రెడీ అయ్యి ఫ్రెండ్స్ ఇది ముక్కరు నీళ్ళు పోసేది కదా మామ? అవునవును, ముక్కరు నీళ్ళు పోసేది ఇది. ఇప్పుడే పెళ్ళి కూతురు వాళ్ళ గుడి లోపలికి వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పెళ్ళి కొడుకు వస్తున్నాడు. అవా జతలు మారుతూనే ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు, ఒక సైడ్ భార్య ఒక సైడ్ భర్త ఉండాలి. రంగనాథ్ మామ
కొడుకు అన్న వదిన, ఇప్పుడు ముక్కరేళ్ళ పోసేది పెళ్లి కొడుకు అన్న వదిన. వాళ్ళ బాబాయ్ తల పట్టుకొని ఉండేది, వాళ్ళ బాబాయ్. వెనక్కి బాబాయి వాళ్ళ పెద్దమ్మ, పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ. ముక్కరు నీళ్ళు పోసేది అయిపోయింది. అల్లుడు మామ మా అక్క పారా ముక్కనికి. పెట్టలేదు మనం ఇక్కడ పోయి ఆ మనిషి జోలేకి వెళ్ళి ఆ మనిషి జోలేకి చేస్తాను పోయి తీసుకున్నది ఆ మనిషి తేడం చేస్తాను ఎవరు తెలిసిన లేరు తీసి నమ్మకిస్తాను నేను పడవు
నువ్వు బాగా కట్టుకున్నా ఓం ఓం ఈ ప్లేట్ లేవండి ఇక్కడ పట్టుకోండి కన్న ఓం చూపించండి ఓం ధ్రువంతే రాజా వర్ణో ధ్రువంతే అడ్డం ఓం కట్టినాడు కట్టిండే పెళ్లి కొడుకు అత్త మామ కాళ్ళు కడుగుతున్నారు చూడండి. ఎత్తి మీదకి నీళ్ళు జరుపుకుంటున్నారు తాళ్ళగడికి. ఓం
ఇవేం బీగల చీరలు పెద్ద చీరలు కన్యాదానం చూడమ్మా అమ్మా ఇప్పటినా కట్టి పగ జీలకర్ర ఓకేనా కొంచెం చూడండి అమ్మాయమ్మగా ఆకుంది కదా ఆకుని గుమ్మాయి తల మీద ఇట్లా బోర్లేసి ఒత్తాలి ఇట్లా ఒత్తాలి ఆకుని అది అట్లే అక్కడే వదిలేసిన వాళ్ళ అతనే ఎందుకు పెడతారు మమ్మ అట్లా మరి ఇప్పటి వరకు చూస్తున్నారు కదా అది కామన్ పెట్టేటప్పుడు కాదు మామ ఒకరికొకరు పెళ్ళి అయినప్పటి నుండి చూసుకోకుండా ఉంటారనమాట దేవి నారాయణీ నమోస్తే ఆయాంత్ వరదాది భక్తిరేవాది గాయత్రి జంత మాతృమోస్తే తీరణ ఓం భోర్భోస్త దేవశ్రీమకి ఓం దేవరాజా దేవో సావే గుర్తుకే వేస్తాడు కదా చూడండి ఫ్రెండ్స్ మా సాంప్రదాయంలో పెళ్ళి ఎలా చేసుకుంటారో ఓం తదేవ లగ్నం తమజనం తదేవ తారావరం చంద్రవరం లక్ష్మీం విస్మరామి ఓం భోర్భోత్సావో దేవస్య దేవకే శ్రియో యోనామోం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే నారాయణ నమస్తే ఓం 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 సత్యం ఓం తత్వే ఓ దేవస్య దేవకే శ్రియో యోనామోం ఓం ద్వందే రాజావర్ణో ద్రవందేవో బృహస్పతిరాష్ట్రం ధారయతా ధ్రువం ధ్రువకుమ్యపట్టుకోండి ఓం ద్వందే రాజావర్ణో ద్రవందేవో బృహస్పతిరాష్ట్రం ధారయతా ధ్రువం ఓం తదేవ లగ్నం ఓం భోర్భోత్సావో దేవదేవికి యోన్మాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే పూజారి ఎవరు వాళ్ళు మీ ఆయన చేపట్టుకోమా ఓం భోర్భోత్సావో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం చేపట్టుకోద్దా ఓం తదేవ కూర్చో కూర్చేత కూర్చో నాది చరిత్రవ్య చెప్పాలి నాది చరిత్రవ్య అంటే కష్టంలోను సుఖంలోను ఎల్లప్పుడూ నేను నీకు తోడు నీరుగా ఉంటానని చెప్పి చెప్తున్నట్ల ఆయన కూడా ఏమంటాడు నీకు ఎల్లప్పుడూ జీవితాంతం నీకు నేను నీకు అంటే ఉంటానని చెప్పి ఆయన చెప్తున్నాను నీకు ఏమా ఓం ధ్రువంతే రాజా వర్ణో వదిలే ఇద్దరు మొక్కను బాగా ఓం ధ్రువంతే రాజా ఇద్దరు బాగా మొక్కడని ఓం తదేవ లక్ష్యం సుభద్రం తదేవ తారావరం ఇద్దరు మొక్కున్నారా ఓం ఓం ఏమని ఇచ్చేసాను ఒక కట్టం గిట్టం ఏముందా అడిగి అంటే చెప్పండి చెప్పండి
వద్దండి వాళ్ళ అమ్మ సైడ్ నుండి అంటే స్వామి చేతి తీసిన ఈ అమ్మకి ఇస్తున్నా ఫోన్లోనే ఏం బయటలేడు ఆడండి మామేం బలాన్ని చూసుకున్నాడా అన్నీ అయిపోయినా మామయ్యగా అన్నీ అయిపోయినా లాస్ట్ మంగళ్యం సద్దున మా వాళ్ళు కడగా కొట్టుకోలేదు నా మనసులో మా తమ్ముడు మనం చేపించాలి మనం చేపించింది తీసుకురావాలి అదే కాలం ఆ కాలం ఎరుగుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మా అల్లడ ఫైనల్ ప్రోగ్రామ్ అయిపోతుంది చూడండి. మా అల్లనే ఇంకా ముగిసిపోతుంది, సింగిల్ లైఫ్ ముగిసిపోతుంది, బ్యాచులర్ లైఫ్ ముగిసిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది. ఇంకా భారతి ఇక్కడ చూడే, భారతి పట్టుకో. వాళ్ళని సింగిల్ జీవితం అయిపోయింది, ఇప్పుడు డబుల్ జీవితం. సంతోషంగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు. కాలు కడిగింది
నూట పెట్టాను నాకు అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ ఉండేది. మరి బయట పెట్టినా కానీ జరగనా ఓం తదేవ లక్ష్మం సుభద్రం తదేవ లక్ష్మీ అమ్మ మీ గట్టిగా చెప్తామే మైత్కి వినపడదు, గట్టిగా చెప్పు. నువ్వు పాలేస్తాను ఇటు చేయబట్టాలి ఇద్దరు మీ ఇద్దరు నువ్వు నీ భార్య అంటే కన్యాదానం చేస్తున్న టైం ఇద్దరు పెడితే నేను నీకు పాలు పోతాను. వాళ్ళ పాపని నీకు అప్పగిస్తున్నాను. కన్యా కనక సంపన్న నీ పాలు వెళ్తే చెప్పినాను నాకు. ఓం బోల్ పోస్తా నీకు చేతి పాలు వెళ్తుందా నాకు తగినాయా? ఓం బోల్ పోస్తా దేవశీమకి స్వాహ ఓం తదేవ లగ్నం సుభద్రం తదేవ. ఆ టెంకాయ నాకు ఏమా? ఆ టెంకాయ నాకు ఇవి. రైట్ నువ్వు ఆ టెంకాయ నాకేనా? ఓం ధ్రువంతేరా జావ ఆ చేతిలో ఆ పాప చేతిలో ఆయన చేతిలో పెట్టండి. ఓం ధ్రువంతేరా జావర్ణో ధ్రువంతేవో బుజ్జి మీరు అక్కడ సైడ్ అయినమ్మా కొంచెం, వాళ్ళు వచ్చే వాళ్ళు అక్షంతలన్నీ వేసిపోతారు. చెప్పటమ్మా నువ్వు చెప్పటమ్మా. ఇవిగా బియ్యం మా పాప తల మీద ఇట్లే వేయాలి అంటే కొబ్బరిగా నీ చేతిలో ఉండాలి. ఇద్దరు నీ చేతిలో ఉండాలి. ఇద్దరు పట్టుకో కానప్పా. ఓం రాజావర్ణో తదేవ లక్ష్మం దేవతారాం పేరు నేసిన పైన కానీ ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేవో బృహస్పతి రాష్ట్రం ధారయతా ధ్రువం. నువ్వేమా? ఓం తదేవ లక్ష్మం సుభద్రం తదేవ తారావరం చంద్రవరం లక్ష్మీ సత్నామే. ఓం కొబ్బరి ఓం భోర్భోస్తావర్గో దేవస్య ధీమకి. ఇద్దరు చేయబడండి. ఓం భోర్భోస్తావర్గో దేవస్య ధీమకి యో యోన్నాభ్యో స్వాహా. ఓం తదేవ లక్ష్మం సుభద్రం తదేవ తారావరం చంద్రవరం. ఓం భోర్భోస్తావర్గో దేవస్య ధీమకి యో యోన్నాభ్యో స్వాహా. ఓం చేసుకోండి అన్న చేసుకోండి. ఓం శ్రీ గాయత్రి దేవతాభ్యమ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం భోర్భోస్తాభ్యో తదేవ లక్ష్మం తదేవ తారావరం ఏనన. ఓం భోర్భోస్తాభ్యో భీమన్న అయిపోబడతాను మార్తి గంటనే. మొత్తం కొడతారే ఏ మనవేనా? ఓం ఏనా ఏమమ్మా? ఓం ధ్రువంతే రాజావర్ణో ఓం దేవస్య ధీమకి ధియో యో నః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. ఒకటే తర్వాత లేదా మన చేత కస్తుంది. దేవస్య ధీమకి ధియో యో నః వదిలే వదిలే అట్లా వదిలే
ఏ పోయి మరి ఇంకా దేవశ్రీమకి జియో యోనాయం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థనారాయణ దీప అవుతాడని చెప్పు. ఓం ధ్రువంతే రాజావన్నో ధ్రువంతే గో బృహస్పతిరాష్ట్రం ధారయతాధ్రువం లక్ష్మీం ఏమమ్మా వాళ్ళ ముక్కర బుడకల్లా ఉడకాల మళ్ళీ ఎవరు దొరుకుతుంది మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే కింద పెట్టమా నువ్వు పైన పెట్టనా ఇట్లే ఇందాక ఎట్లా పెట్టావు అట్లే నేను ఎట్లే ఇందాక ఎట్లా పెట్టినా బాగా గ్యాప్ ఇవ్వాలని చెప్పా కదా నీకు అట్లా ఓం నువ్వు గ్యాప్ నువ్వు కిందికి మధ్యని కిందికి పడిందా కిందికి వదిలేసినావా రైట్ ఓం భూ మహాంతమో సత్యమంత సౌదరిణం భర్గో దేవతమి దియో యోనభ్య శ్రీరేణ ద్వితీయం సమర్పయామి ఓం భూ మహాంతమో సత్యమంత సౌదరిణం భర్గో దేవతమి దియో యోనాభ్య స్వాహా ఓం తదేవ లక్ష్మం సుభద్రం తదేవ తారావృతం లక్ష్మీ స్మరామి ఓం భోద్భోస్తా భర్గో దేవతమి దియో యోనాభ్య స్వాహా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే ఏమర్తే దొరికినా ఓం భోర్భోస్తా భర్గో దేవతమికి దియో యోనాభ్య స్వాహా తదేవ లక్ష్మం సుభద్రం తదేవ తారావృతం శ్రవణం లక్ష్మీం విష్ణునాం ఓం భోర్భోస్తా భర్గో దేవతమికి దియో యోనాభ్య స్వాహా తదేవ లక్ష్మం సుభద్రం తదేవ తారావృతం ఓం భోర్భోస్తా భర్గో దేవతమికి ఏ చెన్న లేదు స్వామి దొరికి మా పాపకు దొరికా అది బయటకి ఇచ్చేసినప్పా తీసుకోండి మరి మీరు లేచినాను అయిపోయింది ఇప్పుడే వేసిన బ్రహ్మముడు అన్నది చూడండి ఫ్రెండ్స్ జీవితాంతం కలిసి ఉండాలని అలా రెండు కడతారు. ఉండాలమ్మా అవు కదా 4 గంటలు లెక్క చేసారు కొంచెం స్మైల్ ఉండాలి ఇద్దరు చిన్నాడు రే వెనక్కి గోడుంటాయి బుడతా ఓ బుడతా బుడతా బాండవా అరుంధతి నక్షత్రం చూపించడానికి బయటకు తీసుకొచ్చినారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఎవరు చీడతో జోలేగా పడేదని మర్చిపోయారు మనిషిని అంతా కడాలు పెడుతున్నారు కడాలు పెడుతున్నారు చిచ్చరి
చూపించిన స్వామి ఇంకా లేదా? మైక్ పెట్టాల్సింటే ఇప్పుడు స్వామి దగ్గర మొత్తం వినపడుతుంది. ఎందుకు ఇంకా అని చెప్తారు. మైకి పేరు చెప్తున్నాడు. మారు ముగ్గురు వర్షం మీరు వాళ్ళు చెప్పి మీరు బాగా అన్యోన్యంగా ఉన్నారు. కొడితే తిడితే కూడా పుట్టింటి బాగుండదని చెప్తాను. అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఆడ పైన లేదు, ఆడ చూడండి. ఫ్రెండ్స్ వీళ్ళందరూ పెళ్ళికి వచ్చిన జనాలు చూడండి ఎంతమంది వచ్చినారో. ఇప్పుడే తలంబ్రాలు అయిపోయింది, బయటకు వచ్చినాను. హలో అయిపోయినా? ఎప్పుడు వచ్చినారే? అయిపోయినా తలంబ్రాలు? పెద్దపా పెద్దమ్మా బాగుండవా? ఏం అద్దాలు పెట్టుకునేవా? అంజన్న కొడతాడు చూడండి నిన్నే. చిన్న తలంబ్రాలు అయిపోయినా? కొడతాడు నిన్నే కాదు, మా ఇంటికి చేసిండేది మీరు. ఇప్పుడు మల్లమ్మక, ఓ మల్లమ్మక, మల్లమ్మక మామ వచ్చినాడా? బాగున్నారా? కాలనీ అల్లడు గీత నీ మొగడే అన్నాడు. ఆ గీత పాపడు బలరాం, బలరాం మా బుడ్డక్క ఎంత చిన్నగా ఉండదు చూడండి. బలరాం కూడా ఎంతలా ఉన్నాడు చూడండి. కదలేకుండా ఫ్రెండ్స్ ఇప్పుడే మేము తలంబ్రాలు అయిపోయి ఇక్కడ పెళ్లి కొడుకు ఇంటి దగ్గరకు వస్తే భోజనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ భోజనాలు వీడియో తీసుకుంటున్నా. హాయ్ గాయస్, తింటున్నారా? ఓకే తినండి, తినండి తినండి. నేను తర్వాత బాగుందా సంబరణం? అవ్వా బాగున్నారా బాబాయ్? బాగుండదా? నాకేకుండా పెళ్ళి కొడుకు ఏమంటే నాకేస్తాడు తలంబ్రాలు. భీమనా బాగుండదా? సురనా బాగా పా సప్పుడు వచ్చే లడ్డు తింటి వెళ్ళదా? హలో ఏం మొహమాటం పెడుకో, బాగా పెట్టండి అన్నలకి. కుమారా ఏమి అప్పుడాలా? మాణిక్మా ఏం లడ్డా? స్పెషల్ ఏమమ్మా ఐటమ్స్? చూడండి ఫ్రెండ్స్, బూంజీ ఇక్కడ ఉంది, లడ్డు, వంకాయ. ఉండి చెప్పండి, లేని వేడి చెప్తారా? రగిస్తామనా ఏమన్నా తానీకు? బాగుండదావా? బాగుండదా బాలేదా? రైతు మాట్లాడే ఏం
బాగుందన్నా అన్నం పప్పు తిన్నట్టుగా ఏరా వచ్చినా ఎవరు వచ్చినారా ఓకే సతనా తింటువా ఏరేస్ మామా కంప్లీట్ అయినా అన్నీ నీళ్ళు పోయండి రంగసానా రామంజన్ బాయనా మేడమామ తింటివా మేడమామ అయిపోయినా తలంబ్రాల అశోకన్నా రామకృష్ణ చెప్పన్నా రామకృష్ణ చెప్పన్నా మళ్ళీ అన్నా బాగుందన్నా బాగుందా మా ఊరు నుంచి మా మామ వచ్చినాడు పెళ్ళికి మామ బాగుందా ఏం లడ్డు బుంజి వంకాయ తిన్ను లేదు ఏమన్నా మర్యాదలు ఏమన్నా తానీకు ఏమన్నా రగసారి ఏం బియ్యం మళ్ళీ తక్కువ వచ్చినాయా మరి ఇప్పుడు కూడా మనకే వదిలేసిపోయారు కదా విజయన్న రండి తిందరండి అశోకన్న బాగుందా లడ్డు అన్నట్టు సరే పెట్టుకొచ్చుకున్నావు నాకు కూడా ఇక ఇప్పటికైనా ఏం ఆయన తప్పుడు వండుకుంటే ఎట్లా నీకు 11, 12 అయితే మా ఇంటికి పోయినప్పుడు రాత్రి గ్యారంటీ మరి ఆడ పోయి పాప ఊగిన ఏడుస్తుంది ఇంకా ఇప్పుడే తినిపోయినాడు మళ్ళీ వచ్చినాడు ఫ్రెండ్స్ చూడండి ఆకలికి తట్టుకోలేడు బాగుంది బాబాయ్ లడ్డు పెట్టించుకున్నావా లడ్డు వాళ్ళవా కుర్చీలో తెస్తున్నా ఇంకా అయిపోలే గంట ఫ్రెండ్స్ తినబట్టి ఎంత తింటాడో ఏం కథ అర్థం కాదు నాకు కుంభకరుడు లేదు రమేష్ మరి వెళ్దాపా బాగుంది అన్న కిరణ్ మా ఊరేనాపా ఎవరైతేనేం కాదు మా ఊరు వంట మాస్టరే రామాంజని రంగస్వామి నైట్ బాగా చేసినారు ఉదయం మొగ్గని కూడా సూపర్ ఉంది రమేష్ ఓకే నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను కాల్ చేయండి రవి మజ్జిగ ఇస్తున్నావా నాయుడు మామ అన్నం పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ తాతా తింటువా తిను మళ్ళీ ఎప్పుడైనా వచ్చింది మా ఫ్రెండ్ ఇప్పుడే వచ్చినాడు ఫ్రెండ్స్ తలంబ్రాలు వేసేసి వెళ్ళేదా తిన్నికి వచ్చి డైరెక్ట్ బాగా తినండాక మొహమాటం పడుకోకుండా కడుపు నిండి తినండి మామా తిన్నావా ఇంకా లేదా రామలే చెప్పు రంగత్ మామ తిన్నావా రామని మామని కూర్చోబెట్టి నువ్వు తెచ్చేయాలి ఇసురాక మామనే లైన్లో పంపించి ఇప్పుడు దీని ఫ్రెండ్స్ ఒక్కనే అప్పుడే వచ్చాడు మరి పోయినాడు ఇంకా పెద్ద కూడా పెట్టుకొని నన్ను చెప్తారు రామకృష్ణ అన్న అయిపోయినా రంగత్ మామ తింటున్నావా పెట్టించుకున్నా నాయన తింటా వదిలేసన్నా ఇట్లా సైడ్ రా ఇప్పుడే నన్ను వచ్చింది కిరణా తినిపోయేదేనా ఏమన్నా స్థానిక ప్రోగ్రాంలు ఉన్నాయా ఏం లేవు కదా అంటే అడిగితే వాళ్ళు కూర పెట్టించుకునే వాళ్ళకి పెట్టంటారు లేకుంటే లేదంటారు అమ్మా ఎప్పుడు వచ్చి ఇప్పుడేనా బాగుందేమో అన్నము మా ఇత్త తిన్నా పిన్ని డిగ్రీ చదివింది డిగ్రీ హాయ్ నాన్న హాయ్
బాయ్ బాయ్ నాన్న బాయ్ టాటా. ఉషా తింటివా అన్నం తింటివా ఉషా? మామని మా మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనండి. మైతనే పోతా పోతా. మా బాబాయ్ వచ్చినాడో తిన్నాడో లేదో అడగాల, లేకుంటే కొడతానండి. తిన్నా బాబాయ్? బాగుంది అన్నం పప్పు. తాతగాల మామగాల? అమ్మా బాగుందా? బాగుందా? అన్నా ఏమన్నా పప్పు వేస్తున్నావా? ఇదేంది మామిడికాయ? ఇది సాంబార్, మజ్జిగ పులుసు, పప్పు అన్నా? పప్పు చిన్న వడియాలు, అన్నం, వైట్ రైస్, పలావ్, కలర్ రైస్, అల్లు, వంకాయ, బూంజీ, కారా బూంజీ, లడ్డు, ఫ్రెండ్స్ ఈ అన్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఉదయం టిఫిన్ తనుంటే సాయంత్రం వరకు మధ్యాహ్నం భోజనాలు మొత్తం ఈ అన్న వాళ్ళే వడ్డించారు. చాలా చాలా థ్యాంక్ యూ నా వాళ్ళ తరపున. చూడండి ఫ్రెండ్స్, ఇంకా భోజనం చేస్తూనే ఉన్నారు మా అన్న వాళ్ళు. చాలామంది వచ్చారు, చుట్టాలు, బంధువులు, ఊర్లో వాళ్ళు. చాలా సంబరంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూశారు కదా పెళ్లి వీడియో ఎలా ఉందో, చాలా సూపర్గా ఉంది మా అల్లుని పెళ్ళి. కావున మీకు ముందు ముందు నా వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.